యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము మనమందరం కూడా కలిసి చదువుతున్నాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనును. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవ, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు ప్రభువాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు. మరి యొక్క పరిశుద్ధ దినమున మేము కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా ప్రభావ మీకే స్తుతి స్తోత్రాలయ్యా. మేమందరం కూడా ప్రభువానైనా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారంగా మేము ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. వాక్య వెలుగులో ప్రభువానైనా మిమ్మల్ని ఆరాధించేటువంటి వారంగా మేము ఉండున్నట్లు మీరే కృప చూపిస్తురండి అయ్యా. తీసుకొచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి కూడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ప్రార్థిస్తారో, నా నామం చేరుతారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు సెలవిచ్చినారు. మీరు మా మధ్యలో ఉన్నారనేటువంటి భయం కలిగి మేము ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. సమస్తమైనటువంటి అంధకార శక్తిని మీ నామంలో బంధిస్తూ ఉంటున్నా. మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయండి, కృపను చూపించండి. ఆన్లైన్లో ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధమైనటువంటి అవాంతరాలు లేకుండా ఆయన మరి ముందున్నట్లు మీరే కృప చూపిస్తున్నామని ముందున్నటువంటి సమయాన్ని కూడా జీవనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయండి. ఆయన మరి చదవబడినటువంటి లేఖన భాగాల్ని మీరే దీవించండి, ఆశ్రయించండి. మాకు కావాల్సినటువంటి మాటల్ని మీరే అందిస్తున్నామని ముందున్నటువంటి సమయాన్ని కూడా జీవనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం మనం గమనించుకున్నట్లయితే ఇది యెహోషువ చెప్తున్నటువంటి మాటలు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింపు కోరుకునేను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇప్పుడు మనం గమనించినట్లయితే యెహోషువ ఇది చెప్తున్నటువంటి బహిర్గంగా అంటే అక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయన తీసుకొస్తూ వచ్చినాడు. వాళ్ళందరి ఎదుట ఆయన చెప్తున్నటువంటి మాటలు ఇవి. మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారిని ఏం చేస్తాము, యెహోవానే సేవిస్తాము అని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి నుంచి యెహోషువ ఏం చేస్తూ ఉంటున్నాడు, మనం ఫస్ట్ నుంచి 15వ వచనం మనం చదువుతున్నాం. 15వ వచనం వరకు మనం గమనించినట్లయితే యెహోషువ ఏం చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ హీఈస్ రిమైండింగ్ అబౌట్ దేర్ స్టోరీ కదా. వాళ్ళ యొక్క జీవితము లేకపోతే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఏంటి అనేటువంటిది వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అన్నమాట కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎట్లా వచ్చినారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎటువంటి వారిగా ఉంటూ వచ్చినారు, ఏ విధంగా దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, ఈ విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి ఏం చేస్తూ ఉంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి మన జీవితం ఎట్లా ఉండింది, ఏంటి, వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ స్టోరీ. మన కథ ఏంటి కదా, మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనం ఏం చేయాలి, ఆయన ఆరాధించాలి. ఆరాధన అనేటువంటిది సేవ చేయడంలో ఒక భాగం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సర్వింగ్ గాడ్. కాబట్టి వర్షిప్ అంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన్ని సేవించడమే. కాబట్టి అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేస్తున్నామంటే మనం ఎట్లా ఉంటా వచ్చినాం, ఏ విధంగా ఉంటా వచ్చినాం అనేటువంటి విషయాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ వాళ్ళతో అదే చెప్తా ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను,
వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. వాళ్ళందరూ కూడా ఎక్కడ నిలిచినారంట? వాళ్ళంతా ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచినారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యెహోషువ ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు చూడండి, 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును ఇతర దేవతలను పూజించిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే చూడండి, ఆది కాలము నుండి, ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ ద బిగినింగ్ అని కదా. ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంట? మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి వాళ్ళు ఏం చేసినారంట? ఇతర దేవతలను పూజిస్తా వచ్చినారు. అంటే మీ బ్యాక్గ్రౌండ్ అది. దిస్ ఈజ్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్. మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాలము నుండి అంటే స్టార్టింగ్ నుంచి, బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ కదా ఎట్లా ఉంటా వచ్చిందంటే కదా, తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అవతల ఉండి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు కదా. అందుకే అబ్రహాము కుటుంబం చేసేటువంటి పని ఏంటి? విగ్రహాలు తయారు చేసేటువంటి వారు కదా. వాళ్ళు ఏ విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉంటున్నారో ఆ విగ్రహాలను ఏం చేస్తూ వచ్చినారు? వాళ్ళు పూజిస్తూ వచ్చినారు, వాటిని సేవిస్తూ వచ్చినారు, వాటిని ఆరాధిస్తూ వచ్చినారు కదా. అయితే చూడండి 3వ వచనం. అయితే నేను నది అద్దరి నుండి చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతటా సంచరింపజేసి ఏం చేసినాడు? ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? అబ్రహామును ఏం చేసినాడంట? పక్క నుంచి ఎక్కడున్నాడు? యూఫ్రటీస్ నది అవతల ఉన్నాడు. అటువంటి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే దేవుడు తోడుకొని వచ్చినాడంట కదా. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి సంగతి అంటే ఇంగ్లీష్లో అయితే హీ హాస్ చోజన్ us, హీ హాస్ లెడ్ అని ఉంది. కాబట్టి ఏర్పరచుకుంటా వచ్చినాడు, ఎన్నుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం కూడా ఆది నుండి మనం ఏం చేస్తూ వచ్చినాం? మనం పూజిస్తూ వచ్చినాం విగ్రహాలను. మానవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏం తెలుసా? ఏంటి ఏంటి? ఏదైనా కానీ మనం పూజిస్తాం కదా. మీరు చూడుకోండి, పల్లెటూర్లలో చిన్న రోడ్డు మధ్యలో ఇంత బండి ఉంటుంది, దానికి కూడా బొట్లు పెట్టి ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్. అంటే మానవునికి ఉన్నటువంటి ఏదైనా కానీ మనం పూజిస్తూనే ఉంటాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎవరిని పూజించాల్సినటువంటి వారిని అది. అబ్రహాం కూడా అదే చేస్తూ వచ్చినాడు. ఆది నుండి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే విగ్రహాలను పూజిస్తూ వచ్చినారు. నది అవతల విగ్రహాలను పూజిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే అబ్రహామును ఏర్పరచుకుంటూ వచ్చినాడు. బహుశా మనం అనుకుంటా మనం కూడా మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకప్పుడు మనము విగ్రహాలను పూజిస్తూ వచ్చినాం. అది ఏదైనా కావచ్చు. దేవుని కంటే అత్యధికమైనటువంటిది ఏదైనా కూడా ఏంటంటే అది విగ్రహమే కదా. డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా విగ్రహమే. కాబట్టి ఇటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మన జీవితంలో మనం పెట్టుకొని ఒకప్పుడు దేవుని మరచి ఈ విగ్రహాలను పూజించినటువంటి వారంగా, లేకపోతే ఈ విగ్రహాలని సేవించినటువంటి వారంగా, ఈ విగ్రహాలని ఆరాధించినటువంటి వారంగా మన జీవితాల్లో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేత
ఆ, దేవుడు మీ విషయంలో ప్రార్థన చేయడం మానక మీరు ఆ, మొదటి పత్రిక. మీకెక్కడ ప్రవేశం కలిగెను. ఆ, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. ఆ, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు ఆ, అనగా ఆ, రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆ, ఆయన కుమారుడైన యేసు ఆ, పరలోకం నుండి వచ్చునని ఆ, ఎదురు చూసినప్పుడు ఆ, మీరు ఎలా దేవుని వైపునకు తిరిగారో ఆ. ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తా ఉంటున్నాం, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును కదా, దాసులు, దోస్ హూ సర్వ్ ద గాడ్ విల్ బి కాల్డ్ యాజ్ సర్వెంట్స్ కదా. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో వాళ్ళు ఏమని పిలువబడతారు? దేవునికి దాసులు. కాబట్టి మనం దేవునికి దాసులంగా కాబట్టి ఉండడానికి ఏం చేస్తా వచ్చినామంటే విగ్రహాలను విడిచిపెట్టి ఎవరిని పట్టుకుంటా వచ్చినాం? జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవుణ్ణి. కాబట్టి ఆ యొక్క గ్రహింపులోనికి నిన్ను నన్ను ఆయన తీసుకొస్తా వచ్చినాడు. అబ్రహామును ఏ విధంగా ఏర్పరచుకుంటా వచ్చినాడో, అబ్రహామును ఏ విధంగా తోడుకొని వస్తా వచ్చినాడో, నిన్ను నన్ను కూడా ఆయన ఎంపిక చేసుకుంటా వచ్చినాడు, తోడుకుంటా వచ్చినాడు. చూడండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం పౌలు అద్భుతంగా చెప్తా ఉంటున్నాడు ఇక్కడ. అయినను నన్ను ప్రత్యేకపరచి చాలు. చూడండి, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ఏం చేస్తున్నాడంట? అది మనల్ని ఎప్పుడు చూస్ చేస్తున్నాడు ఆయన? అది అంటే చూడండి, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా రావచ్చు. నువ్వు నేను ఆయన్ని ఏర్పరచుకోలే, ఆయనే మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు, ఆయనే మనల్ని వెతుకుతా వచ్చినాడు, ఆయనే మనల్ని కనుగొంటా వచ్చినాడు, ఆయనే మనల్ని తోడుకొని వచ్చినాడు. మనం ఒకప్పుడు ఆ యొక్క విగ్రహాలను పూజిస్తూ వచ్చినాం, ఒకప్పుడు విగ్రహాలని ఆరాధించినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం, విగ్రహాలను మన జీవితాల్లో కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని విగ్రహాలను విడిచిపెట్టి జీవో కలిగినటువంటి వాడు సత్యవంతుడు అయినటువంటి దేవుణ్ణి ఎరిగేటువంటి భాగ్యము, లేకపోతే ఆరాధించేటువంటి భాగ్యము, సేవించేటువంటి భాగ్యము నీకు నాకు ఆయన కలగజేస్తా వచ్చినాడు కదా. అంతేకాదు చూడండి, యిర్మీయా 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా, యిర్మీయా 1వ అధ్యాయం 5వ వచనం, గర్భములో నేను నిన్ను రూపించక మునుపే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నన్ను నియమించితిని. ఇక్కడ చూడండి, మనం గమనించినట్లయితే గర్భములో నేను నిన్ను మనల్ని గర్భములో రూపింపబడక ముందే ఆయన నిన్ను నన్ను ఎరుగుతా వచ్చినాడు. అప్పుడే మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు, అప్పుడే మనల్ని ప్రతిష్ఠిస్తా వచ్చినాడు కదా. అంతేకాదు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే నీవు గర్భము నుండి బయలు పడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, ఆయన మనల్ని గర్భములో నుండి బయలుపడక మునిపే మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రతిష్ఠించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అదే ఆయన్ని సేవించడం అంటే. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనము ఏం చేస్తూ వచ్చినామంట? సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించుడి కదా. ఒకప్పుడు మనము సృష్టికర్తకు బదులుగా మనం ఏం చేస్తూ వచ్చినాం? సృష్టాన్ని పూజిస్తూ వచ్చినాం, ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టిని పూజిస్తూ వచ్చినాం. అంటే అందుని బట్టి అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అబ్రహామును ఏ విధంగా అయితే ఏర్పరచుకున్నాడో నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే మనల్ని ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు, ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు.
ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి 24వ అధ్యాయంలో యోషువ గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం నుంచి తరువాత మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 4వ వచనం చివరి భాగంలో ఏముంటుందంటే యాకోబును అతని కుమారులను ఎక్కడికి పోయినారంట? ఐగుప్తులోనికి దిగిపోయినారు కదా. ఐగుప్తులో వీళ్ళందరూ కూడా ఉంటా వచ్చినారు. అయితే కదా ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటా వచ్చినారు? 400 సంవత్సరాలు దాదాపు కదా. అన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉంటా వచ్చినారు. వారు మూలిగినారు, ఆయన వారి మూలుగును విన్నాడని రాయబడుతూ వచ్చింది. అంత ఘోరమైనటువంటి బాధలో, అంత ఘోరమైనటువంటి బానిసత్వంలో వారు ఉంటా వచ్చినారు. కాబట్టి అటువంటి వారిని దగ్గరికి ఎవరిని పంపించినాడంట? మోషేని, ఎవరిని? అహరోనులను పంపించినాడంట కదా. కాబట్టి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం చేసినారు? బయటకు వచ్చినారా ఐగుప్తులోంచి? వారే కాపాడుకుంటా వచ్చినారా? కాపాడుకోలే. దేవుడు వారి మధ్యలోకి ఎవరిని పంపించినాడు? మోషే అహరోనులను పంపిస్తూ వచ్చినాడు. మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకప్పుడు మనం కూడా పాపం యొక్క దాసత్వంలో ఉంటా వచ్చినాం కదా. అంధకార సంబంధమైనటువంటి దాసత్వంలో ఉంటా వచ్చినాం. అటువంటి నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే జ్ఞాపకం చేసుకుని మోషే అహరోనులను పంపిలే. నీ కొరకై నా కొరకై ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కొరకై నా కొరకై ఏం చేస్తూ వచ్చినాడు? చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలిసినటువంటి భాగమే. ఆయనను మనకి ఏం చేసినాడంట? అనుగ్రహించినాడంట. మనల్ని ఎంతగానో ప్రేమించినాడంట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను మనల్ని ఎంతగానో ప్రేమించి తనకొక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడంటే నీ కొరకై నా కొరకై ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం కూడా చూడండి, నీ కొరకై నా కొరకై మానవుల్ని పంపిలే కదా. మోషేనో లేకపోతే అహరోనో లేకపోతే యోషువానో లేకపోతే ఏలియానో పంపిలే కదా. అనుకుంటే పంపించలేడు దేవుడు మోషేని, అహరోన్లని, ఏలియాని. కానీ మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనల్ని రక్షించడానికి ఆ యొక్క పాపం యొక్క దాసత్వంలోంచి, అంధకార సంబంధమైనటువంటి దాసత్వంలోంచి నన్ను విడిపించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. ఆ కలువరి శిలువలో ఆయన బలి అవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కాబట్టి మనం గమనించుకొని ఈ ఉదయకాల సమయంలో దాని విషయమై మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అవును ప్రభువా, నేను ఈ లోకములో పాపం యొక్క దాసత్వంలో, అంధకార సంబంధమైనటువంటి దాసత్వంలో నేను జీవిస్తూ వచ్చినాను. అటువంటి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు కదా. తల్లి గర్భములో రూపింపకబడ మునిపే నన్ను ఏర్పరచుకుంటూ వచ్చినావు, నన్ను ప్రతిష్ఠిస్తూ వచ్చినావు కదా. కాబట్టి అంతేకాదు పాపం యొక్క దాసత్వంలో ఉన్నటువంటి నా కొరకై నువ్వు ఏ మనుషుల్ని లేకపోతే ఏ ప్రవక్తను పంపించలేదు, కానీ నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా కొరకై ఈ లోకానికి పంపిస్తూ వచ్చినావు. కాబట్టి అందుని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నానని మనం కొద్ది మాటల్లో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. చాలు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే
మీరు నన్ను మనం ఆయన ఏర్పరచుకోలే, ఆయనే మనల్ని ఏర్పరచుకుని ఏం చేస్తూ వచ్చినాడంటే నియమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఇదేదో మన గొప్పతనం లేకపోతే మనం చేసుకున్నటువంటి కార్యాలు కాదు, కానీ మనకి మనమే కాపాడుకోలేదు, కానీ తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఆయన పంపించి ఇశ్రాయేలీయులను ఏ విధంగా అయితే ఐగుప్తులోంచి బయటికి తీసుకొని రావడానికి మోషే అహరోలను పంపిస్తూ వచ్చినాడో, నీ కొరకై నా కొరకై నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇదేదో మనం చేసినటువంటి గొప్ప కార్యం కాదు, దాని గురించి మనం అతిశయించాల్సినటువంటి అవసరమే లేదు కదా. అందుకే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఏమని రాయబడతా వచ్చింది, కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది ఏమాత్రము కాదు, ఇది దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి ఇశ్రాయేల్ ఆదినాన వారే రక్షించుకోలేదు, మనం కూడా మనకు మనమే రక్షించుకోలే కదా. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఆయన ఎన్నుకుంటా వచ్చినాడు, ప్రతిష్ఠించుకుంటా వచ్చినాడు. మనల్ని ఆ దాసత్వంలోంచి విడిపించడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపిస్తా వచ్చినాడు. ఆనాడు ఇశ్రాయేలీల మధ్యలోకి మోషే అహరోనును పంపించినట్లు మన మధ్యలోనికి ఎవరిని పంపించినాడు, యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించి మనల్ని రక్షిస్తా వచ్చినాడు. కృపచేతనే మనం రక్షించబడ్డాం, ఇది దేవుని వరమే కదా. ఇది క్రియల వలన ఏమాత్రం కలిగినది కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. కాబట్టి దీన్ని బట్టి మనం అతిశయించాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఆ విధంగా మనం ఆయన్ని స్తుతించేటువంటి వారంగా, మనం గణపరిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. చూడండి, ఎవరి వలన కలుగుతుందంట, కుమారుని యందు మనకి ఏం కలిగిందంట, విమోచనమును పాప క్షమాపణ. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులకి ఆ యొక్క విడుదల, బానిసత్వంలోంచి విడుదల ఎవరి ద్వారా కలుగుతూ వచ్చిందంటే మోషే అహరోనుల ద్వారా కలుగుతూ వచ్చింది. ఈనాడైతే మనకి కూడా ఈ యొక్క దాసత్వంలోంచి విమోచనము ఎక్కడి నుంచి కలుగుతూ వచ్చిందంటే తన కుమారుని నుంచే కలుగుతూ వచ్చింది కదా. ఆయన మనల్ని ఏం చేసినాడంట, అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసినాడంట కదా. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతుంది. మన పాపములకు క్షమాపణ ఆయన యందే కలుగుతూ వచ్చింది. అంతేకాదు మనకు విమోచనం కూడా ఆయన యందే కలుగుతూ వచ్చింది కదా. అంధకార సంబంధమైనటువంటి అధికారం, అన్నాడు ఇశ్రాయేలీయులు ఎవరి అధికారంలో ఉంటా వచ్చినారు, ఫరో యొక్క అధికారంలో ఉంటా వచ్చినారు. ఎంతో కఠినమైనటువంటి అధికారంలో ఉంటా వచ్చినారు. నువ్వు నేను కూడా ఒకప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉంటా వచ్చినాం, ఎంతో దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం, ఎంతో ఘోరమైనటువంటి శిక్షకు పాత్రలంగా మనం ఉంటూ వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు ఏం చేస్తూ వచ్చినాడు, మన పాపాలకి క్షమాపణ కలిగజేస్తూ వచ్చినాడు. ఆయన కలువరి శిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా నీకు నాకు పాప క్షమాపణ కలుగజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. నేను ఐగుప్తులో నుండి మీరు సముద్రము వద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోనూ రౌతులతోనూ ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదికి రప్పించి వారిని ముంచివేశారు. ఐగుప్తు దేశంలో నేను చేసిన దానిని మీరు కనులారా చూచితిరి. అటు తరువాత మీరు బహుదినముల
అరణ్యంలో నివసించింది. చాలా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అసలు ఈ విడుదలైన తర్వాత చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడే వచ్చింది వీళ్ళకి కదా. ఎక్కడొచ్చింది? ఎర్ర సముద్రం దగ్గర కదా. బాగానే అయింది, ఐగుప్తులోంచి బయటకు వచ్చినారు. బయటకు వస్తేనే ఏమైంది? వెనకలు ఎవరు వస్తా ఉన్నారు? ముందరేముంది? అయిపోయి ఇంకంతే. ఇంకా వెనకలేమో ఫరో, ముందరేమో ఎర్ర సముద్రం. ఏం చేయడానికి లేదు, ఏమీ లేదు కదా. కానీ దేవుడు ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఏం చేస్తా వచ్చినాడంటే ఏమీ లేదు ఆడ కదా. ఆడేముంది? ఎర్ర సముద్రం ఉంది, నీళ్లు ఉన్నాయి, సముద్రం ఉంది. సముద్రంలో ఏం చేస్తా వచ్చినాడు ఆయన? సముద్రంలో దారి మార్గం కలగజేస్తా వచ్చినాడు. సముద్రంలో దారి కలగజేస్తా వచ్చినాడు. ఏమీ లేనటువంటి దాంట్లోంచి ఆయన మార్గం కలగజేస్తూ వచ్చినాడు. నీళ్ళల్లో సముద్రం మధ్యలో ఆయన మార్గం కలగజేసి వారిని ఆ యొక్క పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కూడా అటువంటి పరిస్థితిలోంచి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే ఆయన ఏం చెప్తాడు? నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మనకు మార్గం కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయనే మన మార్గమై ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మనం గమనించినట్లయితే నిజంగా మనం చేసినటువంటి పాపములకి మనకి ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఉన్నాయి? జన్మ పాపము, కర్మ పాపం కదా. దానికి మనం ఏం చేయాలి? యాక్చువల్గా మనమైతే మన మామూలుగా అయితే ఏమవ్వాలి? అది ఎవరు ఉండాలి? వాటి సిలువలో మనం ఉండాలి. కాబట్టి అయితే నీ కొరకై నా కొరకై కల్వరి సిలువలో ఆయన మరణించినటువంటి వాడుగా, లేకపోతే నీ కొరకై నా కొరకై ఆయన బలైనటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా నీకు నాకు ఆయన మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క నిత్య జీవానికి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన మార్గం చేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన్ని అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన్ని స్తుతించేటువంటి వారంగా, ఆయన్ని గణపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, మన జీవితాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకే కీర్తనకారుడు అంటాడు ఆయన చేసినటువంటి మేళ్ళని మనం ఏం చేయకూడదంట? దేనిని మరవకూడదంట కదా. దేనిని మర్చిపోకూడదు. We have to always remember what he has done in our lives. మన జీవితాల్లో ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. బహుశా యెహోషువ అనుకున్నాడేమో, ఇక్కడ ఏమనుకున్నాడు? వీళ్ళు మర్చిపోయినారు, ఏంటిది దేవుడు చేసినటువంటి మేలు వీళ్ళన్నీ మర్చిపోయినారు. అందుకే వాళ్ళు ఏం చేస్తా వచ్చినాడు? వాళ్ళందరినీ పిలిపించి దేవుని మందిరంలో నిలబెట్టి కదా ఏం చేస్తూ ఉంటున్నాడు? వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాము? యూఫ్రటీసు నది అవతల మన పితరులు ఎవరెవరినో వేటినో పూజిస్తూ వచ్చినారు. అటువంటి పూజిస్తున్నటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని మన పితరుడైనటువంటి అబ్రహాముని ఏ విధంగా ఏర్పరచుకుంటూ వచ్చినాడు. నది యువతలకి తీసుకొని వచ్చి ఆయన కనానులో ఉంచుతూ వచ్చినాడు. తర్వాత ఐగుప్తులో నుంచి కూడా మనల్ని ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి కదా, ఫరో యొక్క అధికారం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి మోషేని అహరోన్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు అని చెప్పి ఆ విధంగా వాళ్ళకంతా కూడా స్టోరీ చెప్తా వచ్చినాడు. వాళ్ళకంతా కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా ఈ సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉంటున్నారు. మనల్ని ఏ విధంగా రక్షిస్తూ వచ్చినాడు, ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు. ఒకప్పుడు కూడా మనం ఇటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం, అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు కదా. అంతేకాదు మనం తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. మరియు మరియు నేను మీకు ముందుగా పందిరీగలను పంపితిని,
కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, ఆ, నీ విల్లు కాదు, నీ విల్లు కాదు, గాని ఆ, అవే అమోరీయుల రాజులను ఇద్దరిని ఆ, తోలివేసెను. ఆ, మీరు సేద్యము చేయని దేశంలో ఆ, మీరు కట్టని పట్టణములను ఆ, మీకు ఇచ్చి ఉన్నాను. ఆ, మీరు వాటిలో నివసించున్నారు. ఆ, మీరు నాటిన ద్రాక్ష తోటల పండ్లను, ఆ, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పైన కూడా మనం చూసుకున్నట్లయితే మీరు ఎవరెవరిని జయించినారో అవన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చినాడు కదా. వాటిని అన్నింటినీ జయించింది ఎవరు? ఇశ్రాయేలీలా కాదు. అదే అక్కడ చెప్తా వచ్చినాడు 12వ వచనంలో కదా. ఏమని చెప్తా వచ్చినాడు? మరియు నేను మీకు ముందుగా ఎవరిని పంపించినాడంట? వాళ్ళకి ముందుగా ఎవరో ఒకరిని పంపిస్తా వచ్చినాడు దేవుడు. వారి పక్షాన దేవుడు యుద్ధం చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి ఆయన వారి పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలని, అనేకమైనటువంటి మేళ్ళని, అంతేకాదు ఇంకా ఎక్కడికి చేరుస్తూ వచ్చినాడు వాళ్ళని? కనాన్లోనికి, వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి, ప్రామిస్డ్ ల్యాండ్లోకి వాళ్ళని ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందుకే చూడండి, మనం ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే అందుకే 15వ అధ్యాయంలో సర్వ్ ద లార్డ్ అని ఉంటుంది కదా. యెహోషువ అంటాడు వి విల్ సర్వ్ ద లార్డ్ అని ఉంటుంది. లార్డ్ అంటే ఏంటి? ప్రభువు కదా. ప్రభు అంటే ఏంటి? ప్రభు అంటే జయించేటువంటి వాడు కదా. ఆయన జయించినటువంటి వాడు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఎవరిని ఆరాధించాలా? జయించినటువంటి ఆయన్ని ఆరాధించాలా కదా. జయించినటువంటి ఆ యొక్క దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అందుకే వారితో చెప్తా ఉంటున్నాడు, మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు ఎవరిని ఆరాధిస్తాం? ఆ యొక్క జయించినటువంటి ఆయన్నే ఆరాధిస్తాం కదా. దేన్ని జయిస్తా వచ్చినాడు? మరణాన్ని జయిస్తా వచ్చినాడు, పాపాన్ని జయిస్తా వచ్చినాడు, లోకాన్ని జయిస్తా వచ్చినాడు, సాతాన్ని జయిస్తా వచ్చినాడు, ఇంకా సమాధిని కూడా జయిస్తా వచ్చినాడు కదా కదా. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన పాపాన్ని జయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టి మనకి ఏం కలుగుతా వచ్చింది? పాప క్షమాపణ కలుగుతా వచ్చింది కదా. ఆయన పాపాన్ని జయించినాడు కాబట్టి మనకు పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. అంతేకాదు ఆయన మరణాన్ని జయించినాడు కదా. ఆయన మరణాన్ని జయించినాడు కాబట్టి మనకేం కలుగుతూ వచ్చింది? నిత్య జీవం కలుగుతూ వచ్చింది. ఒకప్పుడు నువ్వు నేను మరణానికి పాత్రులం. ఆయన మరణాన్ని జయించి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే మరణములో నుంచి జీవములోనికి దాటింపజేస్తా వచ్చినాడు. నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తా వచ్చినాడు. ఆయన జయించడం మాత్రమే కాదు, కానీ మనల్ని కూడా జయింపజేస్తా వచ్చినాడు కదా. అంతేకాదు ఇంకా ఏం జయించినాడంట? సమాధిని జయించినాడు కదా. సమాధిని జయించడం అంటే ఏంటంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా హీ రిజరెక్టెడ్ అస్, ఆయన మనల్ని పునరుద్ధానులుగా చేస్తా వచ్చినాడు. అంతేకాదు ఇంకా ఏం చేసినాడు? ఆయన మరణాన్ని జయించినాడు, పాపాన్ని జయించినాడు, సమాధిని జయించినాడు, ఇంకా సాతాన్ని జయించినాడు కదా. సాతాన్ని జయించినాడా లేదా? జయించినాడు కదా. అందుకే మనకి సాతాన్ని జయించినాడు కాబట్టి మన జీవితాల్లో విమోచన కలుగుతూ వచ్చింది. మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము మనం 13-14 వచనాలు అదే చదువుకుంటూ వచ్చినాం. అంధకార సంబంధమైనటువంటి అధికారములో ఉంటా వచ్చినాం, సాతాను యొక్క అధికారములో ఉంటా వచ్చినాం. అటువంటి అధికారంలోంచి కుమారుని యందే మనకేం కలుగుతా వచ్చింది? విమోచన కలుగుతా వచ్చింది. కుమారుని యందే విమోచన కలుగుతా వచ్చింది. ఆయన సాతాన్ని జయించినటువంటి కారణాన్ని బట్టి మన జీవితాల్లో ఏమవుతా వచ్చిందంటే మనకి విమోచన కలుగుతా వచ్చింది. అంతేకాదు ఆయన ఈ లోకాన్ని ఏం చేస్తా వచ్చినాడు? ఆయన ఈ లోకాన్ని జయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ లోకాన్ని జయించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అనేకసార్లు మనం భయపడతా వస్తాం.
పరిస్థితులను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే భయపడుతూ వస్తాం. కానీ ఆయన ఏం చేసినాడు, ఈ లోకాన్ని జయించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అటువంటి జయించినటువంటి ఆ యొక్క ప్రభువును మనం ఏం చేయాలి, ఆరాధించాలి. యోషువ అదే చెప్తా వచ్చినాడు, ఐ విల్ సర్వ్ ద లార్డ్ కదా, నేను నా ఇంటి వారును ఆ యొక్క ప్రభువునే మేము సేవిస్తాం. జయించినటువంటి ఆయన్నే నేను సేవిస్తాను, జయించినటువంటి ఆయన్నే నేను ఆరాధిస్తాను కదా. ఒకప్పుడు యూఫ్రటీసు నది అవతల ఉన్నటువంటి ఆ యొక్క దేవతల్ని, విగ్రహాలను నేను పూజిస్తూ వచ్చినాం పితరుల ద్వారా. అటువంటి నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు కదా. అవన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని నేను ఇప్పుడైతే ఎవరిని చేస్తాను, ఎవరిని పూజిస్తాను, యెహోవానే సేవిస్తాను, యెహోవానే ఆరాధిస్తాను. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా అది జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. సమరయ స్త్రీ కూడా ఏం చేస్తా వచ్చింది, ఏం చేసింది సమరయ స్త్రీ? ఆమె కూడా ఆరాధిస్తానే వచ్చింది కదా. కానీ ఎవరిని ఆరాధిస్తా వచ్చింది? వాళ్ళ పితరులు ఏదో ఆరాధిస్తా అంటే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొంటా వచ్చిందో అప్పుడు నిజమైనటువంటి, సత్యవంతుడైనటువంటి, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది కదా. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఎంతగానో హింసించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ యొక్క దమస్కు మార్గ మధ్యంలో ఆయన ప్రభువును ఎదుర్కొంటూ వచ్చినాడో అప్పటి నుంచి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన్నే సేవిస్తూ వచ్చినాడు, ఆయన్నే ఆరాధిస్తూ వచ్చినాడు. జక్కయ్య కూడా ముందు ఏం చేస్తూ వచ్చినాడు, ధనాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు కదా. ధనం విగ్రహంగా కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తన జీవితంలో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొంటూ వచ్చినాడో కదా, ఆ మేడు చెట్టు ఎక్కినాడు. మేడు చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో అని చూడాలని అనుకున్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. అక్కడికే వచ్చి నిలబడి ఏం చెప్తా ఉంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా తిరిగిరా, నేను నీ ఇంట్లో ఉంటాను. ఒకప్పుడు ఆయన ఆ యొక్క ధనాన్ని ప్రేమించినటువంటి వాడిగా, లేకపోతే ధనాన్ని ఆరాధించినటువంటి వాడిగా, ధనాన్ని పూజించినటువంటి వాడిగా, ధనాన్ని విగ్రహముగా కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొంటూ వచ్చినాడు తన జీవితంలో, అప్పటి నుంచి ఏం చేస్తూ వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువారిని సేవించినటువంటి వాడిగా, ఆయన్నే, ఆ ప్రభువునే వెంబడించినటువంటి వాడిగా, లేకపోతే ఆ ప్రభువునే ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు కదా. తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకొని మనం ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు, తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనం జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క ప్రభువును మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటారు. ఆ విధంగా ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయండి కాక. కలిసి చదువు. యోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచనాలు మనం కలిసి చదువుతున్నాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగిపోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టి కీడను తోచిన ఎడల మీరు ఎవరు సేవించరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో, అమోరీల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకును నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనను. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇంతవరకు కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా మీకే ఉన్న స్తోత్రాలు. నేను మాకు తిరిగి నేను మీ బల్లో పాల్గొంటుండగా మీరే సహాయం చేయండి, కృపను చూపించండి. యోగ్యమైన రీతిలో ప్రభువా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ వాక్య వెలుగులో ఆయన మరి మీ బల్లో చేయవేసేటువంటి వారంగా, పాల్పొందేటువంటి వారంగా మేము ఉండగలిగినట్లు మీరే సహాయం చేయండి. అవును ప్రభువా, నాయన నిలబడుతున్నటువంటి నేను కూడా బట్టి వాడిని ఏమంటే యోగ్యత అర్హత లేనటువంటి వాడిని ప్రభువా,
ఆయన మాకు కావాల్సినటువంటి మాటల్ని మీరే అందించి చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా మీరు దీవించి ఆశించండి. సమస్తమైనటువంటి అంధకార శక్తులు మీ నామంలో బంధిస్తూ ఉంచినాం. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ ఉంచినాం. మీరే సహాయం చేయమని, ముందున్నటువంటి సమయాన్ని కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనం చూసుకుంటూ వచ్చినాం సేవించడం అంటే ఏంటి? ఆయన ఆరాధించడం కదా. సో మనం ఆయన ఆరాధిస్తూ వచ్చినాం, మంచిది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఒక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటూ వస్తూ వచ్చినాడంటే, నౌ వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. మనం ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు కదా. అందుకే యెహోషువ అక్కడ చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడంటే, ఇశ్రాయేలీలతో ఎన్ని కూడా చెప్పి ఆయన ఏం చెప్తా వచ్చినాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు కానీ కదా, నేను నా ఇంటి వారిను ఏం చేస్తాము, మేము దేవుణ్ణే సేవిస్తాం, మేము ప్రభువునే సేవిస్తాం అని ఆయన మొత్తం అంటే సమాజం ముందు చెప్పినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా మధ్యాహ్న కాల సమయంలో అటువంటి డెసిషన్ మనం తీసుకోవాలి. అంటే మన జీవితంలో నేను మాత్రమే కాదు. సో ఎవ్రీ టైం వాట్ వి విల్ థింక్ ఈజ్, అంటే మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటే నేను మాత్రమే అనుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ ఏమని చెప్తా ఉంటున్నాడు యెహోషువ, నేనును, ఇట్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ. కాబట్టి ఈ యొక్క కుటుంబం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇట్ విల్ ప్లే కీ రోల్. మన జీవితాల్లో కుటుంబం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటూ వస్తుంది కదా. సో మనం సేవించాలి కదా, తర్వాత ఇంకా ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ కుటుంబంగా సేవించాలి, తర్వాత మనం ఏం చేయాలి, సంఘంగా సేవించాలి. ఆ విధంగా మనం చేయగలిగినప్పుడే మనం సంపూర్ణమైనటువంటి సేవకులంగా ఉంటూ వస్తాం. అంటే సంపూర్ణమైనటువంటి సేవకులుగా దేవునికి, లేకపోతే దాసులుగా దేవునికి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ యెహోషువ అందుకే చెప్తా ఉంటున్నాడు, ఆయన చివరి దినాలు అయినప్పటికీ కూడా ఆయన చాలా ఖండితంగా చెప్తా వచ్చినాడు. ఏమని చెప్తా వచ్చినాడు అయితే, నేనును నా ఇంటి వారును మాత్రము ఏం చేస్తాం, మేము యెహోవానే సేవిస్తాము. సో మేము ఆయన్నే సేవిస్తాము అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన ఆరాధించడం, ఆయన సేవించడంలో బాగానే, తర్వాత మనం గమనించినట్లయితే ఆయన సేవించడం అంటే ఏంటంటే, చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా తండ్రి అతనిని గణపరచును. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, ఒకడు నన్ను సేవించిన ఎడల ఏం చేస్తాడంట, ఆయన్ని సేవించడం అంటే ఏంటి, ఆయన వెంబడించడం. ఆయన సేవించడం అంటే ఏం లేదు, ఆయన వెంబడించాలి కదా. కాబట్టి అంతేగా చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి ఎవరైతే ఆయన్ని సేవించాలని కోరుకుంటున్నారో, ఎవరైతే మనం ఆయన్ని సేవించాలంటే మనం ఏం చేయాలి, ఆయన్ని వెంబడించాలా. ఆయన వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలా, ఇక్కడ చెప్పినట్టుగా ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కాబట్టి మనం ఆ విధంగా ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాలి. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, ఏదో ఆషామాషి కాదు. ఆయన సేవించడం అంటే ఇట్స్ నాట్ ఏదో చిన్న సంగతి కాదు. ఆయన తాను ఉపేక్షించుకొని కదా. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంటే మన జీవితంలో మనది అనేటువంటిది ఏది కూడా ఉండకూడదు కదా.
మన ఇష్టం. ఏమన్నంటే ఏమంటాం? నా ఇష్టం. చాలా సింపుల్గానే వేస్తూ ఉంటాం. నా ఇష్టం కాబట్టి నేను చేసిన. కాబట్టి క్రైస్తవులంగా లేకపోతే మనం ఆయన్ని సేవించాలని కోరుకుంటున్నట్లయితే మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది ఏంటంటే మనం ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే మన జీవితాల్లో మన ఇష్టం చచ్చిపోవాలి, మన ఇష్టం పోవాలా. నా ఇష్టం అనేటువంటి మాట రాకూడదు మన నోట్లోంచి. ఇది మన నుంచి మనం మాత్రమే కాదు, కానీ ఇంకేం చేయాలి, మనం మన పిల్లలకు కూడా నేర్పించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అప్పుడే మనం కుటుంబంగా మనం ఆయన ఏం చేయగలము, సేవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. కాబట్టి ఇటువంటి లైఫ్ స్టైల్ని, ఇటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మనతో పాటు మనం ఏం చేయాలి, మన పిల్లలకు కూడా నేర్పించేటువంటి వారంగా మనం ఉంటురాలి. మనమే జీవించకపోతే మన పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు కూడా జీవించారు. కాబట్టి మన జీవితంలోంచి మన ఇష్టము చచ్చిపోయేటువంటిదిగా ఉంటూ రావాలి కదా. అంతేకాదు మనం గమనించుకున్నట్లయితే మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే మన జీవితంలో మన చిత్తం అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు. కేవలం ఆయన చిత్తమే జరగాలి, ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనం ఈ విషయం అంతేకాదు ఇంకోటి ఏంటంటే స్వార్థము కదా. అనేది ఏమైపోవాలా, చచ్చిపోవాలి. కాబట్టి ఆ మనం కూడా ఆ యొక్క స్వార్థము లేకపోతే నేను అనేటువంటి దానికి మనం చనిపోయేటువంటి వారంగా ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఏం చేయగలమంట, ఆయన వెంబడించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. ఆ విధంగా మనం వెంబడించినట్లయితే అప్పుడు మనం ఆయన్ని నిజంగా మనం ఆయన సేవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఆయన వెంబడించాలి, మనల్ని మనం ఉపేక్షించుకొని. కాబట్టి మనం మన జీవితాల్లో మన ఇష్టాన్ని తీసివేసుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి, మన చిత్తాన్ని తీసివేసేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మన జీవితంలో నేను అనేటువంటిది ఉండకూడదు. అందుకే తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చివరి దినాల్లో ఎవరు ఉంటారంట, ఫస్ట్ చెప్తారు అదే. ఎవరుంటారంట, స్వార్థపరులు. కాబట్టి అది స్వార్థము అనేటువంటిది మన జీవితంలో ఏమాత్రం ఉండకూడదు. అంతేకాదు మన జీవితంలో మన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారంగా మనం ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు అదే చేస్తా వచ్చినాడు కదా. ఏమని చెప్తా వచ్చినాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే. ఎంత కష్టమైనటువంటి సంగతి కదా. ఒక పక్క ఆయన శిలువ మీదకి వెళ్తా ఉంటున్నాడు, ప్రభువా ఇప్పుడైనా నేను నా ఇష్టం అని అనాలనుకుంటున్నా, లేకపోతే నా చిత్తం అని అనాలనుకుంటున్నా, కానీ నా చిత్తం కాదు, కానీ ఏం చేయాలి, నీ చిత్తమే జరిగించు. కాబట్టి వెంబడించడం అంటే అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని మనం కూడా వెంబడించేటప్పుడు వెంబడించేటప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు మనకు కూడా. మనం ఇటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ వస్తాం. అప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే, ప్రభువా నా చిత్తము కాదు కానీ, నా ఇష్టము కాదు కానీ, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే జరగాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలుగుతూ వస్తామో, ఎప్పుడైతే మనం ఆ విధంగా చెప్పగలుగుతూ వస్తామో, అప్పుడే మనం ఆయన్ని నిజంగా ఏం చేయగలం, ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. అంతేకాదు ఇంకా ఏం చేయాలంట, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను ఏమెత్తుకోవాలంట, సిలువను ఎత్తుకోవాలంట. సో చాలా కష్టమైనటువంటి సంగతి. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి, సిలువను ఎత్తుకోవాలి. ప్రతి దినం కూడా మనం ఆయన సిలువను ఎత్తుకుని మనం ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అదే నిజమైనటువంటి సేవ.
ఆ విధంగా జీవించినప్పుడే మనము ఆయన్ని సేవించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ప్రభువా ఈరోజు వద్దులే ప్రభువా, ఈ దినం ఏం చేస్తాను, నేను నా సెలవు తీసేస్తాను కదా, బరువు ఎక్కువ ఉంది ప్రభువా కదా. కాబట్టి ఆ విధంగా కాదు, కానీ ప్రతి దినము కూడా మనం ఆయన శిలువనెత్తుకొని మనము ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. శిలువ దేనికి గుర్తుగా ఉందంటే శ్రమలకు గుర్తుగా ఉంది, అదేవిధంగా త్యాగానికి గుర్తుగా ఉంది. అంతేకాదు ఏం చేసినారు, ఆయన చాలా చీప్గా చూసినారు, రిజెక్ట్ చేసినారు కదా. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఏమని చెప్పినారు, తృణీకరించినారు కదా. శిలువ దేనికి గుర్తుగా ఉందంటే ఆ తృణీకారానికి గుర్తుగా ఉంది. నిన్ను తృణీకరిస్తారు ఈ లోకంలో, నీకు శ్రమలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి, శిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కాబట్టి ఆ విధంగా జీవించాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అంతేకాదు మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే ఆయన కొరకై అప్పగించుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. సెలవు ఎత్తుకోవడం అంటే అదే. వీ హ్యావ్ టు కంప్లీట్లీ సరెండర్ అవర్ సెల్వ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితాల్లో సంపూర్ణంగా మనం ఆయనకి ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ఆయన వెంబడించడం అంటే అదే. కాబట్టి ఆ విధంగా మనము ఆయన వెంబడించాలని ఆయన కోరుకుంటా వస్తూ వచ్చినాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ, ఒకవేళ శ్రమలైనప్పటికీ, ఇబ్బందులైనప్పటికీ, మన ఈ లోకంలో మనం త్రోసివేసినప్పటికీ కదా, ఆయన ముందుగానే చెప్తా వచ్చినాడు కదా, ఈ లోకంలో మిమ్మల్ని ఏం చేస్తారు, మనల్ని ద్వేషిస్తారు, ఆయన బట్టి మనల్ని ద్వేషిస్తారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మనం ఆయన ప్రతిదినం కూడా శిలువనెత్తుకొని మనం ఆయన్ని వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఈ లోకంలో మనల్ని తృణీకరిస్తారు, దే విల్ రిజెక్ట్ యూ. అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించు, ప్రభువా నన్ను నేను సంపూర్ణంగా నీ కొరకై అప్పగించుకుంటాను. కాబట్టి ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అదే ఆయన్ని వెంబడించడం అంటే, అదే ఆయన్ని శిలువనెత్తుకొని వెంబడించడం అంటే అదే. కాబట్టి ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. ఆ విధంగా మనం ఆయన్ని సేవించాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే నన్ను సేవించాలని కోరుకుంటున్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి, నన్ను వెంబడించాలి. ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని అనుదినము కదా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం అదే మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు కదా. రక్షణ పొందినటువంటి కొత్తలో ఏం చేస్తాం, శిలువనెత్తుకొని నడచమంటే పరిగెత్తాం మనం కదా. రక్షణానుభవంలో ముసలోళ్ళు అయ్యే కొద్ది మనం ఏమైపోతాం, పాకుతాం, కొన్నిసార్లు విడిచిపెడతాం కదా. కాబట్టి ఆ విధంగా చేయకూడదు. కాబట్టి అందుని బట్టి ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనం లేస్తానే మనం ఏం చేయాలంటే, ప్రభు ఈ దినము నేను శిలువను ఎత్తుకొని నడచాలా, శిలువను ఎత్తుకొని వెంబడించాలి, నేను వాటిని నన్ను నడిపించి నన్ను నేను అప్పగించుకోవాలి నీ కొరకై. కాబట్టి నేను సంపూర్ణంగా అప్పగించుకునేటట్లు నాకు సహాయం చేయండి. మనం ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్, అది అనుదినము చేసేటువంటిది. కాబట్టి అందుని బట్టే మనం ప్రతిదినము కూడా మనం లేచి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ దినం నన్ను నేను నీ కొరకై అప్పగించుకోవాలి. నా జీవితంలో ఈ దినం ఏది కూడా నా చిత్తంగా, నా ఇష్టంగా, నీ ఇష్టమే జరగాలి. అంతేకాదు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎవరు నన్ను తృణీకరించినా నిన్ను వెంబడించేటువంటి వారిగా నేను వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటున్నామా. కాబట్టి ఆయన్ని సేవించాలి అంటే మనం ఆయన్ని వెంబడించాలి కదా.
అదే మనం గమనిస్తూ వచ్చినాం. తర్వాత చూడండి యోహాను సువార్త 12:26. నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో ఆ. అక్కడ నా సేవకుడును ఉండును. ఆ. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును. అది ఆయన ఎక్కడ ఉంటే మనం అక్కడ ఉండాలి కదా. కాబట్టి ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. అదే ఆయన వెంబడించడం అంటే, అదే ఆయన్ని సేవించడం అంటే. వేర్ ఎవర్ హీ గోస్ వీ హ్యావ్ టు గో దేర్. ఆయన మనల్ని ప్రార్థనలోకి వెళ్ళమంటే మనం ప్రార్థనలోకి వెళ్ళాలి కదా. ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే మనం అక్కడికి వెళ్తూ ఉండాలి. ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేగా తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని. కాబట్టి మనం ఆయన సేవిస్తే ఆటోమేటిక్గా ఆయన తండ్రి ఏం చేస్తాడు, మనల్ని. నువ్వు భయపడాల్సినటువంటి అవసరంలా. ఈ లోకంలో నన్ను తృణీకరిస్తూ ఉంటా ఉన్నారు, లేకపోతే నన్ను నిర్లక్ష్య పెడతా ఉంటున్నారు, నేను శ్రమల గుండా వెళ్తూ ఉంటున్నాను, నన్ను ఎవరు చూసుకోవట్లేదని భయపడాల్సినటువంటి అవసరంలా. నువ్వు ఆయన్ని సంపూర్ణంగా వెంబడించినట్లయితే, సంపూర్ణంగా ఆయన్ని సేవించినట్లయితే తండ్రి ఏం చేస్తాడు, నిన్ను డెఫినెట్లీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఆయన ఖచ్చితంగా నిన్ను కనపరుస్తాడు, ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అటువంటి ఎగ్జాంపుల్స్ లేవా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బ్రిటిష్ ఒలింపిక్ రన్నర్ ఒక ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, ఒలింపిక్స్లో ఆదివారం వచ్చిందని రన్నింగ్ ఆయన పార్టిసిపేట్ చేసేటువంటిది ఆయన ఏం చేసినాడు, క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆదివారం నేను పరిగెత్తానని చెప్పినాడు. ఒలింపిక్స్లో ఆయన క్వాలిఫై అయ్యి ఆయనే ఎలిజిబుల్ ఫర్ గోల్డ్ మెడల్. అందరూ తృణీకరించినారు, వారి దేశంలో అందరూ తృణీకరించినారు. పత్రిక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చినారు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, దేవుణ్ణి సేవిస్తూ వచ్చినాడు. నేను ఏ సమస్య, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేనేం చేయను, నేను ఆయన వెంబడిస్తాను, ఆయన నిర్లక్ష్యం చేయను. ఆ తర్వాత సంవత్సరాల్లో మళ్ళీ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆయన ఒలింపిక్స్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసినాడు. కానీ అప్పుడు ఆయన గోల్డ్ మెడల్ వస్తుందని ఎవరు అనుకోలే. ఎందుకంటే అప్పటికే ఆయన చాలా హీ లెఫ్ట్. ఆయనకు స్పాన్సర్స్ లేరు, ఎవరు లేరు, ఏమీ లేదు. చివరి దినాల్లో లాస్ట్ మూమెంట్లో ఎవరో ఒకరిని స్పాన్సర్గా పట్టుకొని ఆయన పోతా వచ్చినాడు. కానీ గోల్డ్ మెడల్ కొడుతూ వచ్చినాడు. దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు, దేవుణ్ణి సేవిస్తూ వచ్చినాడు. దేవుడు ఆయన్ని చేయనటువంటి స్థానంలో పెడతా వచ్చినాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడం అంటే అంత సాధ్యం కాదు. ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి తెలుసా? 700 BC, అంటే బిఫోర్ క్రైస్ట్ స్టార్ట్ అయినటువంటి గేమ్స్ అవి. కాబట్టి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడం అంటే అంత సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు. కానీ దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చినాడు. ప్రభువా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాల. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. ఈ ఆదివారం నువ్వు ఎక్కడుంటావు? మందిరంలో ఉంటావు, నేను అక్కడే ఉంటా, అంతే. సో నేను నిన్ను కనపరుస్తా, నేను నిన్ను వెంబడిస్తా. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయనకు తెలుసు, ఆయన దేశం ఆయన్ని తృణీకరిస్తారని ఆయనకు తెలియదా? ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవ్వకపోతే ఆయన దేశం ఆయన తృణీకరించదా? దుమ్మెత్తి పోస్తుంది. అయినప్పటికి కూడా ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఎవరు ఏమన్నా అనుకొని నేనేం చేస్తానంటే నిన్నే వెంబడిస్తాను, నిన్నే సేవిస్తాను. దేవుడు ఆయన తీసుకొని పోయి హెచ్చయినటువంటి స్థానంలో పెడతా వచ్చినాడు. కాబట్టి మనం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మన జీవితాల్లో మనం ఏం చేయాలి, ఆయన సేవించేటువంటి వారంగా, ఆయన వెంబడించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఆయన మనల్ని గణపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. అది మనం చేయడం మాత్రమే కాదు, కానీ మనం ఇంకా ఏం చేయాలి,
మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలి, నేర్పించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు కదా. అంతేకాదు రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన సేవించడం అంటే ఆయనకి విధేయత చూపించడం, ఆయన మాట వినడం కదా. కాబట్టి అది మన జీవితాల్లో మనం నెరవేర్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన మాటను మనం ఏం చేయాలి, తూచా తప్పకుండా పాటించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తూ వస్తామో అప్పుడే మనం నిజంగా ఆయన్ని సేవించేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. ఎవడైతే నన్ను ప్రేమించిన వారిని వాడు ఏం చేస్తాడు, నా ఆజ్ఞని గైకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనము ఆయన వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటోడే ఏం చేస్తా వచ్చినాడు, విధేయతని ఏం చేసినాడంట, నేర్చుకున్నాడంట. ఏ విధంగా, శ్రమల ద్వారా అండి కదా, విధేయతను నేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా విధేయతను నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నారు. ఆయన మాటకి విధేయత, ఆయన వాక్యానికి విధేయత మనం చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం ఉన్నప్పుడే మన జీవితాల్లో మనం ఆయన సేవించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే తండ్రిని సేవించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఏమంటూ వచ్చినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఈయన నా మాట తూచా తప్పకుండా చేస్తా ఉంటున్నాడు. అందుకే అంటా వచ్చినాడు, ధర్మశాస్త్రంలో ఉండేటువంటిది ఏది కూడా నేను దాన్ని ఏది కూడా నేను అవిధేయత చూపించడానికి నేను రాలే, దానికి కట్టుబడి ఉండే వచ్చినా నేను. కాబట్టి ప్రతిదానికి కూడా ఆయన విధేయత చూపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయన వాక్యానికి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది. మనం అనుకుంటూ వస్తాం కానీ ఇట్స్ ఎ డివైన్ థింగ్, విల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ, అంటే చాలా లైట్గా తీసుకుంటూ ఉంటాం. కానీ ఆయన వాక్యంలో మీరు ఏది చూసుకున్నా కూడా అంటే ఇఫ్ యూ నో కంప్లీట్లీ అబౌట్ గాడ్స్ వర్డ్, ఇట్స్ వెరీ డిసిప్లైన్ థింగ్ కదా. లెట్స్ ఉదాహరణకు చెప్తారు చూడండి కదా. మనము క్రొత్త నిబంధన తీసుకున్నాం. మొదటి 4 పత్రికలు ఏంటివి, సువార్త సంబంధమైనటువంటి కదా. అపోస్తుల కార్యముల వరకు కూడా 5 వేసుకోండి. మొదటి 5 ఏంటి, సువార్త సంబంధమైనటువంటి కదా. అవి దేనికి ఉపయోగపడతాయి, మనం రక్షించబడడానికి ఉపయోగపడతాయి కదా. తర్వాత రోమిలకు రాసినటువంటి పత్రిక నుంచి మనం గమనించినట్లయితే పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా ఎంతవరకు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వరకు కూడా, తిమోతి, తీతుకు, ఫిలేమోను, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక వరకు కూడా అవన్నీ కూడా ఏం తెలియజేస్తూ ఉంటున్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినము మంచిది, రక్షించబడినటువంటి మనం ఎట్లా ఉండాలి, ఎలాగ జీవించాలి, సంఘములో ఏ విధంగా ఉండాలి, ఈ సంగతులన్నీ కూడా అక్కడ తెలియబడతా ఉంటున్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే యాకోబు గ్రంథం మనం చూసుకున్నట్లయితే అది యాకోబు గ్రంథం ఏం తెలియజేస్తూ ఉంటుంది, యాకోబు గ్రంథం విశ్వాసం గురించి తెలియజేస్తూ ఉందండి. ఓకే కదా. యాకోబు గ్రంథం విశ్వాసం గురించి తెలియజేస్తూ ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక ఏం తెలియజేస్తూ ఉందంటే నిరీక్షణ గురించి తెలియజేస్తూ ఉంది. యోహాన్ రాసినటువంటి 3 పత్రికలు ప్రేమ గురించి తెలియజేస్తూ ఉంటున్నాయి. యూదా రాసినటువంటి పత్రిక అదేవిధంగా రెవల్యూషన్ దేని గురించి తెలియజేస్తూ ఉంది, ఆయన రాకడ గురించి. ఎంత కంప్లీట్నెస్ ఉంది కదా. కాబట్టి దేవుని వాక్యము మనము అందుకే అనుదినం చదవాలి. ఎందుకు చదవాలంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ గైడ్ టు అవర్ క్రిస్టియన్ లైఫ్. మన క్రైస్తవ జీవితానికి కావలసినటువంటివన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని మనం అనుదినము చదివేటువంటి వారంగా ఉండాలి, దాన్ని వినాలి, దాని ప్రకారంగా మనం జీవించాలి.
ఆ విధంగా విధేయత చూపించాలి. కాబట్టి దేవుని వాక్యానికి దేవునికి మనం విధేయత చూపించాలి. ఆ విధంగా చూపించినప్పుడే మనం ఏం చేయగలుగుతాం, ఆయన్ని సేవించగలుగుతాం కదా. తర్వాత మనం గమనించినట్లయితే గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. మీరు స్వతంత్రులుగా ఉన్నందుకు ఉపయోగపడుతుంది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసి కనుక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై. ఎట్లా ఉండాలంట? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు. అది ఆయన సేవించడం అంటే మనం ఒకరినొకరం ప్రేమ కలిగి ఒకరినొకరం సేవించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వీ హ్యావ్ టు సర్వ్ అదర్స్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అదే చేస్తూ వచ్చినాడు. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునడానికి రాలేదు కానీ అది దానికి నిదర్శనంగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే శిష్యుల యొక్క పాదాలను కూడా అది. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఒకరినొకరం మనం ఏం చేయాలి, సేవించేటువంటి వారంగా ఉంటురావాలి కదా. ఆ విధంగా మనం సేవించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనం నడుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు గమనించినట్లయితే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే 13వ వచనం, పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుతూ చాలు. 20వ వచనం చదవండి. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా అప్పటి వరకు రక్షణ గురించినటువంటి మాటలు చెప్తా వచ్చినాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 12వ అధ్యాయం వచ్చేసరికి ఆయన ఏ విధంగా ఉండాలి, క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి అని చెప్తా వచ్చి 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్తా వచ్చినాడు కదా, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మనం ఆయన కొరకు ఏం చేయాలంట, సమర్పించుకోవాలని చెప్తా వచ్చినాడు. చెప్పిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తా ఉంటున్నాడు అనమాట. 12వ వచనం నుంచి 13వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చదివినట్లయితే మనం ఏం చేయాలంటే శత్రువులను కూడా మనం ఏం చేయాలంట, అది శత్రువులను కూడా ప్రేమించాలి. అంతేకాదు, ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండు. కాబట్టి ఈ విధంగా మనం చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. వీ హ్యావ్ టు సర్వ్ అదర్స్. యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యుల యొక్క పాదాలను గడుగుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఒకరినొకరం ప్రేమించుకుని ఒకరినొకరం సేవించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనం జీవించాలి. ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకోవాలి, వాటి కొరకే మనం ప్రార్థించాలి. అటువంటి భారం కలిగి జీవించేటువంటి వారంగా మనం ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఏం సంబంధం లే, నేను ఊరికే 3.5 సంవత్సరాలు తిరుక్కుంటా వస్తా అనుకున్నాడు. ఏం చేసినాడు? గుడ్డివారికి కళ్ళు కలగ చేస్తా వచ్చినాడు, కుంటివారికి ఏం చేస్తా వచ్చినాడు, కాళ్ళు ఇస్తా వచ్చినాడు, మూగవారికి మాటలు ఇస్తా వచ్చినాడు. ఈ విధంగా అన్నీ చేస్తూ వచ్చినాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? మనకి ఎగ్జాంపుల్గా చూపించడానికి అన్నీ కూడా ఆయన చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ప్రేమించేటువంటి వారంగా ఒకరినొకరం ఆ విధంగా ప్రేమించుకొని మనం ఆయన సేవించేటువంటి వారంగా ఉంటున్నాం. తద్వారా ఇది కూడా ఆయన సేవించడంలో భాగమే. ఈ విధంగా మనం చేసినప్పుడు ఆయన సేవించేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. అంతేకాదు, చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే
ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఆ, తన సహోదరునికి లేమి కలుగును చూచియు ఆ. అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వానియందు ఆ. దేవుని ప్రేమ ఏలాగు నిలిచి చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము కదా. కాబట్టి దీని వల్లనే మనకు ప్రేమ అంటే ఏందో తెలిసింది కదా. మనం ఇంకా పాపలంగా ఉండంగానే మనల్ని ఏం చేసినాడు, మన కొరకే ఆయన ప్రాణం పెట్టినాడు. దట్ ఈస్ వాట్ లవ్ ఈజ్. అది ప్రేమ అంటే కదా. కాబట్టి దానివల్ల మనం ప్రేమ అంటే ఏందో తెలుసుకుంటా వచ్చినాము. తెలుసుకున్నటువంటి మనం కూడా ఎట్లా ఉండాలంట, మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను ప్రాణం వద్దులేండి కదా. యాక్చువల్లీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం కూడా వీ హ్యావ్ టు గో అండ్ రీచ్ టు అదర్ పీపుల్. అంటే మనం బయటికి వెళ్ళి దేవుని సువార్తను తీసుకెళ్ళి ఇఫ్ పాసిబుల్ వీ హ్యావ్ టు గివ్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన జీవితాలని కూడా సమర్పించేటువంటి వారంగా ఉండాలి కదా. అటువంటి కార్యాలు చేసినారు చాలామంది. మన దేశంలో చేయలేదా? గ్రహం స్టెయిన్స్ ఏం చేసినాడు, ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చినాడు. అవసరం ఆయనకి ఇక్కడికి తన కుటుంబంతో సహా వచ్చి దేవుని కొరకై నిలబడి ఒరిస్సా ప్రాంతంలో, ఆ బరంపూర్ అటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఎంతగానో దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు. ఎంతోమంది మధ్య దేవుని పరిచర్య చేసి తన కుటుంబాన్ని అంతటిని కోల్పోతూ వచ్చినాడు కదా. తన పిల్లలు అందరూ చచ్చిపోతూ వచ్చినారు, కాల్ చేసినారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా జీవించాలి అని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. అదే ఆయన్ని సేవించడం అంటే కదా. అంతేకాదు పరిశుద్ధుల విషయంలో కూడా మనం అటువంటి కన్సర్న్ కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఆ విధంగా ప్రేమించలేకపోతే మన జీవితాల్లో దేవుని ప్రేమ ఏ విధంగా నిలుస్తుంది అనే క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వీ హ్యావ్ ఆల్సో మనం కూడా ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ప్రభు అటువంటి ప్రేమ నా జీవితంలో ఉందా, ఆ విధంగా నేను ప్రేమిస్తూ ఉంటున్నానా. కాబట్టి అటువంటి క్వశ్చన్ మార్క్ మనం కూడా వేసుకొని ఆ విధంగా మనం పరీక్షించుకుంటూ అవుతాం. కాబట్టి ఆ విధంగా మనం ఆయన సేవించాలని ఆయన కోరుకుంటూ వస్తుంటాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఆయన సేవించడం అంటే ఆయన పని చేయడం కదా. మనం మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన దాసులు ఉంటా వచ్చినారు, సేవకులు ఉంటా వచ్చినారు. 25వ అధ్యాయంలో కదా. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చినాడు, ఒకరికి 5 తలాంతులు, ఇంకా కదా. కాబట్టి మనకు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఏమి ఇచ్చినాడు, తలాంతులు ఇచ్చినాడు, వరాలు ఇచ్చినాడు. వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్. మనం వాటిని ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన కొరకై పనిచేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన రాజ్య విస్తరణ కొరకై మనం వాటిని ఉపయోగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు క్షమించండి, 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలంట. కాబట్టి మనకు ఉన్నటువంటి కృపావరములు లేకపోతే మనకు ఉన్నటువంటి తలాంతులు మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, ఉపయోగించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఎవరి కొరకై? ఆయన మహిమ కొరకే మనం ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి.
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా అదే చెప్పబడుతూ వచ్చింది. ఆయన మహిమ కొరకై మనం వాటిని ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. లేకపోతే మనం కూడా ఒక తలాంతు ఇచ్చినటువంటి వాళ్ళ లెక్క మనం కూడా దాచిపెడితే ఏమంటాడు మనల్ని? సోమరి అయినటువంటి చెడ్డదాసుడా. 5 తలాంతులు ఇచ్చినటువంటి వాడు ఏం చేస్తా వచ్చినాడు? 10 తలాంతులు చేసినాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వాడు వాళ్ళని ఏమంటా వచ్చినాడు? బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయన సేవించాలి. ఆయన మహిమ కొరకే వాటిని ఉపయోగించుకోవాలి. ఆయన మనకి ఇస్తూ వచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలి? తిరిగి ఆయనకి అది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. వాక్యం చెప్పేటువంటి తలాంతు, ఒకరికి ప్రార్థించేటువంటి తలాంతు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వాటి కొరకే ఉపయోగించి ఆయన కొరకై, ఆయన మహిమ కొరకై మనం వాటిని ఉపయోగించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని సేవించినట్లు. కాబట్టి ఇవన్నీ కూడా సేవించడం అంటే ఇదే కదా. సేవించడం అంటే ఏంటి? ఆయన్ని వెంబడించడము, ఆయన మాటకి విధేయత చూపించడము. సేవించడం అంటే ఇతరులని కూడా సేవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనం గమనించుకున్నట్లయితే ఆయన రాజ్య విస్తరణ కొరకై మనకిచ్చినటువంటి తలాంతుల్ని, మనకిచ్చినటువంటి కృపావరాలని కూడా మనము ఆయన కొరకై ఉపయోగించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఈ విధంగా మనం చేస్తూ ఉంటున్నామా అని మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించుకున్నట్లయితే చూడండి, చివరిగా ఈ మాటను చెప్పుకొని మనం ముగించుకుంటూ వద్దాం. 14వ వచనం 24వ అధ్యాయం యెహోషువ. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు దాకా సేవించడము అంటే ఏంటో మనం చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ఏ విధంగా సేవించాలి? మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటూ చెప్తా ఉన్నాడు, కాబట్టి మీరు యెహోవా యందు ఎట్లా ఉండాలంట? అది మనం భయభక్తులు కలిగి ఆయన సేవించేటువంటి వారంగా ఉంటున్నారు. భయముతో భక్తితో మనం ఆయన సేవించాలి. ఇష్టానుసారంగా మనం ఆయన సేవించడానికి లేదు. ఆయన యందు భయం కలిగి భక్తి కలిగి మనం ఆయన సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు కలిసి ఉన్నాయి. అందువలన ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇట్స్ ఏ వార్నింగ్, ఇట్స్ ఏ కాషన్ కదా. కాబట్టి మనం ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఏం చేయాలంట? మనం భయభక్తులు కలిగి ఆయన సేవించడము ఎట్లా ఉంటుందంటే అదే ఆయనకి ప్రీతికరంగా ఉంటుంది. మన జీవితాల్లో మనం ఇష్టానుసారంగా ఉండి మనం ఆయన సేవించినట్లయితే జాగ్రత్త, ఆయన ఎట్లా ఉన్నాడంట? దహించేటువంటి అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా మనం ఆయన సేవించినట్లయితే ఆయన ఒప్పుకోడు. అది ప్రీతికరమైనటువంటిది కాదు. ఆయన్ని వినయ భయభక్తులతో మనం సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆ విధంగా సేవించినప్పుడే అది ఆయన ప్రీతికరంగా ఉంటూ వస్తుంది. లేకపోతే జాగ్రత్త, ఆయన ఎట్లా ఉన్నాడంట? దహించేటువంటి అగ్నిగా ఉన్నాడంట. తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఆయన్ను నిష్కపటముగా మనం ఏం చేయాలంట? సేవించాలి. నిష్కపటముగా సేవించాలి, కపటము లేకుండా సేవించాలి. అంటే బయట ఒకటి లోపల ఒకటి కాదు. అందుకే ద్విమనస్కులుగా ఉండకూడదు అని చెప్తా ఉంటున్నాడు కదా. బయట ఒకటి లోపల ఒకటి కాదు. వేషధారణ కలిగినటువంటి సేవ మనం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆ విధంగా మనం ఆయన సేవించేటువంటి వారంగా మనం ఉండకూడదు అని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. పైకి బాగుండి లోపల అంతా కూడా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే అది నిజమైనటువంటి సేవ అని అనిపించుకోదు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని ఆయన కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా ఎట్లా అంట? సత్యముగాను మనం ఏం చేయాలంట? సత్యముగా సేవించాలంట. సత్యం అంటే ఏంటి?
యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పినాడు? నేనే మార్గము. సత్యం అంటే ఆయన వాక్యం. ఆయన వాక్యానుసారంగా మనం ఆయన ఏం చేయాలంటే సేవించేటువంటి వారంగా ఉంటున్నారు. విశ్వాసముతో నమ్మకముతో మనం ఆ విధంగా ఆయన వాక్యానుసారంగా మనం ఆయన ఏం చేయాలంటే సేవించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే తర్వాత, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగిత్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో. కాబట్టి మనం ఏం చేయాలంటే వీఆర్ నాట్ సపోజ్ టు సర్వ్ టూ మాస్టర్స్ కదా. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు చెప్తా వచ్చినాడు కదా. చూడండి, మనం లూకా సువార్త 16:13 లూకా సువార్త ఇద్దరు యజమానులను సేవింపలేదు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. కాబట్టి మనము ఎప్పుడు కూడా మనకి ఎవరు ఉండకూడదు, ఎంతమంది మాస్టర్స్ ఉండకూడదు? ఇద్దరు ఉండకూడదు. మనం దేవుణ్ణి సేవిస్తూ ఉన్నామంటే దేవుణ్ణే సేవించాలి కదా. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే వి ట్రై టు సర్వ్ కదా. మనం ఎప్పుడు కూడా ఇద్దరిని సేవించాలని చూస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సేవించాలని కోరుకుంటాం. మనం చేయలేమని ఖచ్చితంగా చెప్తా ఉంటున్నాడు కదా. ఎవరో ఒకరిని ఎప్పుడో ఒకసారి మీరు ఖచ్చితంగా తృణీకరిస్తారు కదా. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు అని చెప్తా ఉంటున్నాడు కదా. లవోదికీయ సంఘం కూడా ఆ విధంగానే ఉంటా వచ్చింది. ఎట్లా ఉంటా వచ్చింది? నులివెచ్చని స్థితిలో ఉంటా వచ్చింది కదా. ఏమని చెప్పినాడు దేవుడు? ఏమని చెప్తా వచ్చినాడు? నేను ఉమ్మి వేస్తా అని చెప్తా వచ్చినాడు. కాబట్టి జాగ్రత్త. మనం ఒకవేళ అటువంటి పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం నిజంగా ఆయన సేవించాలంటే మనం ఎట్లా ఉండాలంటే తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి జీవితాన్ని ఆయన జీవిస్తూ వచ్చినాడు కదా. ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా తగ్గించుకొని ఆయన సేవ చేస్తూ వచ్చినాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఆ విధంగా తగ్గించుకొని ఆ విధంగా సేవ చేసేటువంటి వారంగా మనం ఉంటురావాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ వద్దాం. మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సేవిస్తూ ఉంటున్నాము, అదేవిధంగా దేవుని కూడా సేవిస్తూ ఉంటున్నామంటే జాగ్రత్త. ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఆయన సేవించలేం. అంతేకాదు, ఆయన సేవించడం అంటే ఆయన్ని వెంబడించడం. మనం ఏ విధంగా ఆయన వెంబడిస్తూ ఉంటున్నాం. కాబట్టి అవన్నీ కూడా మనం మన జీవితాల్లో పరీక్షించుకొని మనం జ్ఞాపకం చేసుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేద్దాం? మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? నేనును నా ఇంటి వారును. కాబట్టి ఆ విధంగా అటువంటి డెసిషన్ తీసుకొని మనం అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ వస్తూ ఉంటున్నాడు. దేవుడి వాక్యం దీవించుకున్నాడు. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకొని బలిలో పాల్గొనేది.